అందరికీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఉద్దాల మహోత్సవం ఉదయం అంగరంగ వైభవంగా మొదలైంది. ఉదయం పల్లమారి గ్రామంలో స్వామివారికి పాదకాలకు సంబంధించిన చాట పూజ అక్కడ జరిపి చిన్న వడ్డేమానికి తీసుకురావడం జరిగింది. చిన్న వడ్డేమాన్ దగ్గర 2 గంటలకు కొన్ని వేల మంది, దాదాపు 2 లక్షల మంది భక్తులు అక్కడికి వచ్చినట్టారు. సో ఆ 2 లక్షల మంది భక్తుల సమక్షంలో స్వామివారి పాదకాలకు పూజ చేసిన తర్వాత అక్కడి నుంచి ఊరేగింపుగా ఇప్పుడు కురుమూర్తి స్వామి సన్నిధికి చేరుకోబోతా ఉన్నాయి స్వామివారి పాదకాలు. అదేవిధంగా ఈరోజు వర్షం అంటే ఉదయం నుంచి కూడా వాతావరణము మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున ఎక్కడ వర్షం వస్తుందని చెప్పేసి నేను ఉదయం నుంచి టెన్షన్ పడతా ఉన్నా. కానీ ఆ భగవంతుని ఆశీస్సులతో వర్షం కూడా ఆగిందంటే ఆ భగవంతుని కురుమూర్తి స్వామి యొక్క మహిమ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. సో ఈరోజు జాతరలో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడే నేను వస్తున్నప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా జాతరకు వచ్చినా కానీ ఇంత పబ్లిక్ ఎప్పుడు వచ్చినట్టు నాకు తెలియదు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా స్వామి దర్శనాని కోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. సో తప్పకుండా ఇప్పుడే ఇంకొక 10-15 నిమిషాల్లో ఉద్దాల మహోత్సవానికి సంబంధించిన పాదుకాలు కూడా ఇక్కడికి చేరుకోబోతా ఉన్నాయి. సో జాతరలో కూడా అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసినాము. పోలీస్ వ్యవస్థ కూడా పటిష్టంగా పనిచేస్తూ ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంటిగ్రేటెడ్ ఒకటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తక్షణమే స్పందించాలని చెప్పేసి అధికార బృందమంతా కూడా ఇక్కడ జాతరలు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. సో తప్పకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు సౌకర్యవంతంగా అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నైట్ అంతా కూడా టెంపుల్ ఓపెనే ఉంటుంది. సో రేపు మార్నింగ్ వరకు కూడా పెద్ద ఎత్తున దాదాపు ఒక 2 నుంచి 3 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి మేము అంచనా వేస్తా ఉన్నాం. సో దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసినాము. కాబట్టి భక్తులందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి. అదేవిధంగా ఈ కొన్ని అంటే లాస్ట్ టైం జాతరలో కొన్ని చిన్న చెదురుమదురు సంఘటనలు జరిగినాయి. అవి కూడా జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను అధికారులను ఆదేశించడం జరిగింది. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం. సో తప్పకుండా భక్తులకు మంచి దర్శనం కలిగే విధంగా ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి కురుమూర్తి స్వామి మీకు ఇంకొక విషయం కూడా తెలియజేయాలి. కురుమూర్తి స్వామి మహిమ అంటే ఏ విధంగా ఉంటుందంటే నిన్న 26th రోజు స్వామివారికి అలంకరణ మహోత్సవం జరిగినాం. సో ఇది ఒక మాస్ జాతర మీకు అందరు కూడా తెలుసు. సో పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తారు. అదేవిధంగా షాప్స్ కూడా చాలా పెద్ద ఎత్తున. కానీ స్వామివారికి అలంకరణ మహోత్సవం జరిగిన నుంచి స్వామివారి అలంకరణ తీసే వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక్క ఈగా కూడా కనిపించకుండా ఇట్లా అంత పరిశుభ్రంగా ఉంటుందంటే స్వామివారి యొక్క ఆశీస్సులు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. సో ముఖ్యంగా నేను ఆ స్వామివారిని కురుమూర్తి స్వామివారిని కోరుతా ఉన్నది ఒకటే, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పేసి ముఖ్యంగా ఆ భగవంతుని ఆశీస్సులతో మా ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పాలన అందిస్తా ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. మా కురుమూర్తి స్వామి మా ముఖ్యమంత్రి గారికి ఇంకా బలాన్ని ఇచ్చి ఈ ప్రభుత్వం ఇంకా మంచిగా పనిచేసే విధంగా మేమందరం ఇంకా 10 కాలాల పాటు ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని చెప్పేసి భగవంతుని ఆశిస్తూ భగవంతుని కోరుతూ భగవంతుని యొక్క ఆశీస్సుల వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుతూ సెలవు.